रुद्राज प्रचेतसे मेडुष्टमायुधव्यसेवोजयमसंतमगुं हृदे त्रिशूल भैरव యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కాలభైరవ ఆశీస్సులు. ఈరోజు మనం వందల ఎకరాల్లో వేల ఎకరాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు కానీ వ్యాపార సంస్థలకు కానీ నరదృష్టి బాధలు తగులుతూ ఉంటాయి. నరదృష్టి బాధలు తొలగిపోవాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో మీ అందరికీ కూడా నేను వివరంగా వివరిస్తున్నాను. మనకి వక్ర మహాకాళి అని చెప్పి అమ్మవారు ఉంటుంది. ఈమె కుంభకోణం మనకి తమిళనాడులో ఉంటుంది. కుంభకోణంలో మహాక్షేత్రంలో అమ్మవారు కుడి చేతి వైపుగా తలదించుకుని నిటారుగా అమ్మవారు చూస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క ఛాయాచిత్రాన్ని నేను చెప్పినటువంటి వేల ఎకరాల్లో వందల ఎకరాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు కానీ వ్యాపార సంస్థలకు కానీ అమ్మవారి ఛాయాచిత్రాన్ని 5x5గా లేదా ఇంకా ఎక్కువగా వ్యాపార సంస్థలు విస్తరింపబడి ఉంటే 10x10గా ఈ యొక్క అమ్మవారి యొక్క ఛాయాచిత్రాన్ని చక్కగా పెద్ద ఫోటో రూపంలో అభిముఖంగా అంటే వ్యాపార సంస్థలకి సింహద్వారానికి పైన వెలుపల భాగాన ప్రతిష్ఠింపజేయాలి. అలాగే ఈ అమ్మవారి యొక్క ఛాయాచిత్రం కింద మేము మీకు వరప్రసాదం కింద ఇచ్చేటటువంటి భూదంకరి అది ఒక చెట్టు మాట. ఆ చెట్టు ప్రక్రియని కూడా మేము అమ్మవారు కాలభైరవ యొక్క మహామంత్రాలతోటి వరప్రసాదం కింద సిద్ధంగా చేసి ఉంచాము. ఆ వరప్రసాదాన్ని మీరు వనమూలికగా ఉంటుంది మాట భూతంకరి. ఆ అమ్మవారి యొక్క వనమూలికని కూడా మీరు వరప్రసాదం కింద పొంది నేను చెప్పినటువంటి వేల ఎకరాల్లో వందల ఎకరాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలకి లేదా వ్యాపార సంస్థలకి ఈ యొక్క నరదృష్టి బాధలన్నీ కూడా నివారణ అవ్వాలంటే వరప్రసాదం కింద పొందండి. నరదృష్టి బాధలన్నీ కూడా నివారణ చేసుకుని వ్యాపార సంస్థల్లో కోటి కోటి లాభాలన్నీ కూడా ఆర్జించండి. సంతోషంగా ఉండండి. మానవ సేవే మాధవ సేవ. శుభమస్తు.